ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి వందనాలు. దేవుడు మనకి మంచి శ్రేష్ఠ సమయాన్ని ఇచ్చాడు. నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మీతో పంచుకోవడానికి దేవుని యొక్క మాటలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి అయిన దేవుడా, మీరు పరలోకమందు తండ్రి మీ యొక్క రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వారు తండ్రి, కోట్ల కొలది దైవదూతలు, మీ కుమారుడు, ప్రధాన దూతలు గొప్ప వెలుగు మాయములో ఉండి ఏలుతున్నటువంటి తండ్రి నా దేవుడవు తండ్రి, నీవు మీకు ఆలోచన వచ్చిన ప్రకారంగా మనము నరులను చేయదామని చెప్పి మీకు ఇచ్చినటువంటి ఆ ఒక శ్రేష్టమైనటువంటి ఆలోచన మీ కుమారునికి సొత్తుగా చేసడానికి ఈ భూమిని, ఆకాశమును, అందరి పంచభూతములను సృజించి తండ్రి, నీరుని, గాలిని, అగ్ని, 5 పంచభూతాలను మీరు సృజించి మానవులమైన మాకు అవసరమని, అవి లేనిది మేము జీవించలేమని మీరు చేసినటువంటి మీ యొక్క గొప్ప కార్యమును బట్టి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి, ఈ యొక్క సమయమున ఏపీ, ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా నర్సరావుపేట, ఖమ్మంపాలెం నుండి నీవిక కుమారునికి సాక్షిగా బతుకుట క్రీస్తు కొరకే చావైతే లాభమని నేను నిర్ణయించుకున్నాను తండ్రి. కనుక మీ కుమారుని యొక్క జనన, మరణ, పునరుద్ధాన, ఆరోహణ, రాకడ విషయాలను ప్రకటించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను తండ్రి. తండ్రి, ఈ యొక్క శ్రేష్ఠ సమయమున మీ యొక్క సంఘస్థులతో మాట్లాడటానికి తండ్రి నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆలోచనలు మీరే నాకు అనుగ్రహించండి తండ్రి. చదువులేని బ్రాహ్మణుడనైనా నన్ను మీ కుమారునికి సాక్షిగా మీరు వినియోగించుకుంటున్నారు తండ్రి. నా మరణంతం వరకు మీ కుమారునికి సాక్షిగా నేను జీవించేదను తండ్రి. మీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చండి తండ్రి. మీ యొక్క సంఘము తండ్రి, దేవుని సంఘము ద్వారా నేను మీ యొక్క జనులతోటి మీ యొక్క వర్తమానాన్ని అందించడానికి సిద్ధపడి ఉన్నాను తండ్రి. మీరు ఏదో ఆత్మీయ ఆలోచనలు కలగజేసి మీ సంఘస్థులతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సోదరి సహోదరుడా, దేవుని సంగమా, ఇది మనం ఉన్నటువంటి అంశము. నేను ఎప్పుడు చెప్పేదే, నిన్ను నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క అంశము. ఆయన మనకి కావాల్సినటువంటి అన్నీ చేసి చివరి దినము, అందుకనే అండి దేవుని వాక్యం లేక ఎంతో పెద్ద పెద్ద చదువుకున్నటువంటి వారైనా కానీ ఆదివారము అనేది 1వ దినం కింద తీసుకుంటారు. ఈ ఆదివారంగా నుండి శనివారం వరకు దేవుడు
ఈ 7 దినాలు చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నటువంటి, అయితే ఈ 7 దినాలలో 6వ దినమైనటువంటి చివరి దినం తండ్రి. ఆ ఒక చివరి దినాన మానవునికి కావలసినటువంటివి మొత్తం చేసి నేలమట్టితో తన స్వరూపాన్ని నరులను చేసి ఆ నరునికి ఆయన యొక్క ఆత్మలో పాలు పంపులు కలగజేసి, ఆయన స్వరూపంలో పాలు పంపులు కలగజేసి తూర్పున ఏదైనా వనములో ఉంచి, ఆ ఏదైనా వనములో ఒక జలప్రయాన్ని ఏర్పాటు చేసి, ఆ జలప్రయం అంట 4 శాఖలుగా 4 నదులుగా పోతూ ఉంటాయి. ఆ జలప్రయం మనం తాగేటువంటివి, జీవించేటువంటివి. మనం ఇప్పుడు ఉన్నటువంటి అంశము జలప్రయం అండి. అంశము దేవుడు జలప్రయమును సృష్టించుట. ఈ జలప్రయమును ఏ విధంగా సృష్టించాడు? ఈ జలప్రయము ఆది అందు దేవుడు ఈ భూమాకాశములను సృష్టించినప్పుడు ఉన్నాయంటండి. బైబిల్ లేఖనాలు ఉన్నాయి. మీ వద్ద బైబిల్ ఉంటే బైబిల్ తీసి చూడండి. మన పరిశుద్ధ గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథమే మనం పరలోకం చేసేది. మానవుని యొక్క కుయుక్తితో రాసుకున్నటువంటి గ్రంథాలు పరలోక రాజ్యం చేర్చలేవు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమే పరలోకానికి చేర్చేటువంటి సత్యము, మార్గము, జీవమైనటువంటిది. అండ్ పాత నిబంధన, కొత్త నిబంధన. అయితే పాత నిబంధన అంటే ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనం నేను నీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మనం ఇప్పుడున్నటువంటి అంశము జలప్రలయము. ఈ జలప్రలయము అనేటువంటి అంశంలో ఉన్నామండి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూచెను. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరులరా, దేవుడి భూమి ఆకాశములను సృష్టించినప్పుడు అగధ జలములు భూమి పైన కమ్మి ఉండుండయి. ఆ అగధ జలములలో దేవుని ఆత్మ అల్లాడుతుందంట. అల్లాడుతున్నటువంటి అప్పుడు ఆ చీకటిలో దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగైంది. పై జలాలను కింది జలాలను వేరుపరిచాడు. వేరుపరిచిన తర్వాత ఈ కింది జనాలన్నీ ఒక చోట కూర్చుకొనగాక అని దేవుడు పలికినాక అవన్నీ ఒక చోట కూర్చుకున్నాక సముద్రాలు అయ్యాయి. ఈ సముద్రంలో దేవుడు సృష్టించినటువంటి జలప్రలయంలో ఒక భాగం, రెండవ భాగం తాగునీళ్ళు, నదులు. అయితే ప్రియమైనటువంటి సహోదరులరా, ఈ యొక్క జలప్రలయము ఏ విధంగా దేవుడు భూమి మీద గడ్డిని, విత్తనములు, అనేకమైనటువంటి సమస్తాన్ని సృష్టించి
నేల మట్టితో తన స్వరూపాన నరుడని చేసి వాని రాశికరంధ్రములలో జీవాత్మను ఊయగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవుని యొక్క ఆత్మ మనకి ఉండటం వల్లే మనం మాట్లాడగలుగుతున్నాం. దేవుని ఆత్మ మనకి లేకపోతే మాట్లాడలేం. ప్రతి ఒక్క మనిషి అండి, ఒక దేశపు మనిషి అని కాదు, ప్రతి ఒక్క మనిషి ఆదాము నుండి వచ్చినటువంటి వారే, లేక ప్రతి ఒక్క మనిషి ఆదాము సంతానం నుండి తీయబడినటువంటి నోహు తాత నుండి వచ్చినటువంటి వారిమే. అయితే అదేవిధంగా ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనము, ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనము నేను చదివి వినిపిస్తా. ఆదికాండము 7వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నోహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రులను ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకే ఆ ఓడలో చేరిరి. ప్రైజల హల్లెలూయా. ఈ నోహు తాతగారు దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ఆయనట. అందుకని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడంటే, నేను చేసినటువంటి నరులు నన్ను కాదని వారి యొక్క సాతాని యొక్క ఆలోచన, వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. నోహు, నా మనసుకు శాంతి లేదు, నాకు దుఃఖం కలగజేస్తున్నారు, నన్ను సంతోషిస్తారేమో అని నేను అనుకుంటే సంతోషించినటువంటి వాడు ఎవరు లేడు, నువ్వు ఒక్కడివి మాత్రమే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరున్నారంట? నోహు తాత ఒక్కడే ఉన్నాడంట. నోహు తాతయు, నోహు తాత భార్యయు, నోహు 3 కుమారులు 3 కోడళ్ళను. అందుకని వారితోటి ఒక తీర్మానం చేసుకున్నాడు. మీకు నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను, ఆజ్ఞ ప్రకారం మీరు చెయ్యండి. నోహు, నీకు తోడుగా నీ భార్య, నీ 3 కుమారులు 3 కోడళ్ళు సాయం చేస్తారు అని చెప్పేసి పెద్ద ఓడను చేయించుకున్నాడు దేవుడు. ఆ పెద్ద ఓడలోనంట ఈ భూమి పైన సంచరించే సమస్త జీవరాశులు అంటండి, నేలపైన పాకే పురుగు కానుండి ప్రతి ఒక్క దానిని ఆ ఓడలో ప్రవేశింపజేశాడు. ఎందుకంటే లయమైపోతున్నాయి ఈ భూమి ఆకాశం. మరలా దేవుడు సృష్టించినప్పుడు ఎలా ఉన్నాయో అలాగా చీకటి మాయములోకి, ఏ విధంగా చీకటి మాయములోకి అగాధ జలములు కమ్ముకునే విధానం అన్నమాట. సేమ్ టు సేమ్ దేవుడు భూమి ఆకాశములను సృష్టించినప్పుడు ఎలా జరిగిందో
ఎలా ఉందో అదే విధంగా ఈ ఒక నోవహు కాలంలో దేవుడు జరిగించాడు. ఏమని జరిగించాడు? పై జలములను వేరుపరిచాడు, వాటికి ఒక స్థాయినిచ్చాడు, వాటికి ఒక తూములనిచ్చాడు, వాటిని అక్కడ నిలబెట్టి నిల్చొంచాడు. భూజలములను ఒకసాటకు సమకూర్చాడు సముద్రాన్ని. అవే కాకుండా భూమి పైన కొన్ని తూములను ఏర్పాటు చేశాడు. ఈ ఆ తూములను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయటం వల్ల ఏం జరిగిందంటే జలప్రళయం వచ్చేసింది. జలప్రళయం వచ్చేసి నోవహు తాత చేసుకున్నటువంటి ఓడను చిన్నగా పైకి లేపేశా. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షము, అంటే చీకటి అగధ జలముల్లో ఉండిపోయారు. కాకపోతే దేవుడు చెప్పినట్లుగా ఈ యొక్క జలప్రయాన్ని నోవహు తాత తప్పించుకోవటానికి కారణం దేవునికి ఇష్టడైనటువంటి అతను అంటండి. దేవునికి ఇష్టడైనటువంటి వారినే దేవుడు తప్పించగలుగుతాడు. ఎందుకంటే తను సృష్టించినటువంటి మనిషి, తను ప్రేమించినటువంటి మనిషి, ఒకరికొకరికి ప్రేమ బంధం ఉంది. ఆదిరైన ఆదాముని సృష్టించుకున్నాడు దేవుడు, ప్రేమగా సంభాషణ చేశాడు దేవుడు. కానీ అవ్వ పాపం చేయటం వల్ల ఆ ఒక ప్రేమ నుండి, ఆ స్వేచ్ఛ నుండి దూరం అయిపోయాడు. ఆ తర్వాత శత్రుతోటి ప్రేమగా ఉన్నాడు. ఈ కయ్యను శత్రువును చంపడం వల్ల మరలా ఆదాముకి ఒక కుమారుణ్ణిచ్చి అతనితో ప్రేమగా ఉన్నాడు. అయితే ఈ విధంగా ప్రేమ చూపేటువంటి దేవుడు ఈ నోవహు తాతతోటి జలప్రళయం వస్తుంది, నువ్వు ఓడ తయారు చేసుకో, ఈ ఓడలో నీవు ఉండు, ఈ ఓడ ద్వారా నీవు రక్షణ పొందుతావు, సమస్త శరీరం జీవం కలిగినటువంటి సమస్త శరీర రాసులు అనగా భూజంతువులు, పాకిడి పురుగులు ఇవన్నీ నీ వద్దకు వస్తాయి, వాటిని కాచి కాపాడుకుంటూ ఉండమని చెప్పినప్పుడు నోవహు తాత దేవుడు చెప్పినట్లుగానే చేసుకొని ఆయన భార్య, ఆయన 3 కుమారులు, 3 కోడళ్ళు ఆ నీటి ద్వారా బ్రతికారు. కానీ ఆ దినాలలో ఈ భూమి పైన 4 మూలల కనీసంగా మనము 4 మూలలకు వచ్చేసరికి 40,000 మంది వేసుకుందామండి. ఒక్కొక్క మూలకు 10,000 మంది చొప్పున వేసుకున్నా 40,000 మంది అన్యులైనటువంటి వారు, విగ్రహారాధికులైనటువంటి వారు, దేవుణ్ణి దూషించినటువంటి వారు, తాగుబోతులైనటువంటి వారు, వ్యభిచారులైనటువంటి వారు, అడ్డంకితనము చేసేటువంటి వారు, మాట తప్పుడు వారు, ఇలాగ వారి కార్యాలు వారు చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు 40,000 మంది స్పాట్ డెడ్ నీటి ద్వారా. దీని ద్వారా నీటి ద్వారా స్పాట్ డెడ్ 40,000 మంది చనిపోవడం అంటే ఒకసారి ఆలోచించండి.
ఈ 40,000 మంది ఎందుకు చనిపోయారు? దేవునికి ఇష్టం కాని వారు కాబట్టే చనిపోయారు. దేవునికి ఇష్టమైనటువంటి వారు బ్రతికారు. 8 మంది నోహు తాత. అయితే ఈ జలపాయముల వల్ల దేవుడు నరులను చంపేసినప్పుడు, అదేవిధంగా ఆదికాండము 9వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం కూడా చదవండి. త్రాగునీళ్ళు అనేటువంటివి నదులు ఉంటాయండి ఆ 5 వనములు. అదేవిధంగా హెబ్రీ ఓల్డ్ టెస్టిమెంట్ నుండి న్యూ టెస్టిమెంట్ అండి, పాత నిబంధన నుండి కొత్త నిబంధనలోకి వచ్చాం. ఈ యొక్క కొత్త నిబంధన మనలను పరలోక రాజ్యం చేర్చుతుంది. ఆత్మ సంబంధం పరిచర్య వాకిది. పాత నిబంధన అయితే అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలులను మాత్రమే చేర్చుతుంది పరలోకానికి. ఈ 4 దిక్కుల ఎక్కడైతే అబ్రహాము సంతానమని ఇజ్రాయేలుని పేరు పెట్టబడినటువంటి వారు అనగా తన వంశస్థులు, తన అనుసారులైనటువంటి వారే పరలోక రాజ్యం చేరుతారు. ఈ కొత్త నిబంధనలో ఈ ఆత్మ సంబంధం పరిచర్య వాక్కులు అయితే ఈ 4 దిక్కుల్లో ఉన్నటువంటి 40 కోట్ల మంది జనులు, ఎన్ని కోట్లు అండి? 40 కోట్ల మంది జనులు పరలోక రాజ్యం చేరాలనటానికి దేవుడు మంచి సదవకాశాన్ని ఇచ్చాడు. ఈ మంచి సదవకాశాన్ని నీవు వినియోగించుకో. వినియోగించుకొని వాక్యానుసార జీవితం జీవించు ఓ అన్యుడా. జలప్రయం వల్ల 40,000 మంది 4 దిక్కుల చస్తే ఇప్పుడున్నటువంటి 4 కోట్ల మంది జనులకు రక్షణనిచ్చాడు. ఆత్మ సంబంధము పరిచర్య కొత్త నిబంధన ద్వారా ఈ ఆత్మ సంబంధము పరిచర్య కొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనము నేను చదివి వినిపిస్తా. 7వ వచనం. విశ్వాసమును బట్టి, దేన్ని బట్టండి? నేను చదవట్లా, నేను చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు. మీ వద్ద బైబిల్ ఉన్నవారు బైబిల్ తెరిచి చూడండి. నేను చదువుకోలేదు, తప్పు ఒప్పులు ఉంటే నన్ను నా దేవుడు క్షమిస్తాడు, మీరు క్షమించండి. విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి. ఏ సంగతులంట? అది వరకు చూడని సంగతులను గూర్చి. అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఊడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద
నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడవిను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేనికి వారసుడయ్యాడండి? దుర్నీతికి వారసుడయ్యాడా? నీతికి వారసుడయ్యాడు. నీతిమంతుడైన దేవుడు విశ్వాసమును బట్టి నీతిమంతుడైనటువంటి నోహుని నీతికి వారసుని చేశాడు. కాబట్టి మనము ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే, నోహు నీతి ఆయనను రక్షించింది. నీతికి వారసుడయ్యాడు. పూర్వంలో విగ్రహారాధికుడైనటువంటి అబ్రహాము మూగ విగ్రహాలకు సాగలపడేటువంటి అన్యుడనేటువంటి ఆయన్ని దేవుడు పిలిచి, ఆ మూగ విగ్రహాలు కాదయ్యా దేవుళ్ళు, నేనే దేవుణ్ణి, నా మాట విని రా, నీ స్వజనులను నీ దేశాన్ని విడిచి అన్నాడు. అబ్రహాం గారు ఏం చేశారు? వచ్చేశాడు. నిన్ను పిలుస్తున్నాడు. ఈరోజు నీ పితారులు విగ్రహారాధకులైనటువంటి వారు వచ్చి సృజించిన సృష్టికర్త మాట విని నీతికి వారసులయ్యారు. అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. చూడండి, దేవునికి స్నేహితుడంట. ఈ రోజులలో మనము చూస్తూనే ఉంటాము, వింటూనే ఉంటాము. ఈ దేశాలను వెళ్ళేటువంటి ఒక అధికారి ఉంటే అధికారికి స్నేహితుడు ఉంటాడంట. అధికారికి స్నేహితుడు ఉంటే ఆ స్నేహితుడి తోటి ప్రతి ఒక్క విషయం మాట్లాడుకుంటూ ఉంటారట. అట్లాగే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, పరలోకమందున్నటువంటి దేవునికి స్నేహితుడు అబ్రహాం. ఈ అబ్రహాము గారు దేవునికి స్నేహితుడు. ఈ నోవాహు గారు నీతిని బట్టి నీతిపరులని తీర్పు పొందాడు. అదేవిధంగా అదే ఏడి అనగా క్రీస్తు శాఖము అపొస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అపొస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం నుండి 3వ అధ్యాయము 19వ వచనం నుండి 22 వచనాలు చివరి వరకు నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నా. 19వ వచనము నుండి 19వ వచనము నుండి మూడవ అధ్యాయము 19వ
అదే 11వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనము. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19 నుండి 22 చివరి వరకు జ్ఞానించుకుందాం. నేను వాక్యం చదువుతున్నాను. నాకు చదవాలని దేవుడు ప్రేరేపణిస్తాడు. దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతము పరలోకమందున్న మన తండ్రైన దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము, ఇప్పుడండి పూర్వము అనగా క్రీస్తు పూర్వము అండి. పూర్వము నోవహు దినములలో, ఏ దినాలండి? నోవహు దినములలో ఊడ సిద్ధపరచబడుచుండగా, ఏం సిద్ధపరుస్తున్నాడు నోవహు తాతగారు? ఊడ సిద్ధపరుస్తుండగా అవిధేయులైన వారి వద్దకు, ఎవరి వద్దకండి? రెండు మాటలు ఉంటాయండి. ఆ రెండు మాటల్లో ఏది దేవునిదా ఏది దెయ్యాందా అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అవిశ్వాసి విశ్వాసి, అర్థమవుతుందండి? అవిశ్వాసి విశ్వాసి, నీతిమంతుడు దుర్నీతిమంతుడు. చూడండి, అర్థమవుతుందా? భక్తిపరుడు భుక్తిపరుడు, దొంగ మంచి, ఇలాగా డిస్టర్బ్స్ ఉంటాయన్నమాట.
సాతాను వాడెవడు, దేవుని వాడెవడు. అర్థమైందా? అయితే అవిధేయులైన వారి వద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల వద్దకు. ఎక్కడున్నారండి? చెరలో ఉన్నారు వీళ్ళు. ఏ చెరలో ఉన్నారండి? దేవుని చెరలో ఉన్నారా, దుష్టుని చెరలో ఉన్నారా? ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఊడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఏం పొందారు? నీటి ద్వారా రక్షణ పొందారు. దేని ద్వారా పొందారండి? ఈ పంచభూతాలలో దేని ద్వారా పొందారు వారు రక్షణ? నీటి ద్వారా పొందారు. ఈ పంచభూతాలైనటువంటి 5 వాటిల ద్వారా ఏ విధంగా అయినా కానీ మనము రక్షణ పొందొచ్చు. దానికి కూడా దేవుడు ఒక విధానం ఉంది, ఇచ్చాడు. ఇందాక చెప్పారే, నీతిమంతుడు అనీతిమంతుడు. అలాగే ఈ 5 పంచభూతాలలో నీటి ద్వారా రక్షణ పొందారు. దానికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ వాక్యం, మీరు వినాలి. ఇదే మనకిప్పుడు ఈ యొక్క ఆత్మ సంబంధము క్రీస్తు యొక్క శాఖములు మనకి ఇంపార్టెంట్ అయినటువంటిదండి. దానికి సాదృశ్యమైన కొంచెం ఒత్తు పనులుంటే నన్ను క్షమించండి, నా దేవుడు కూడా నన్ను క్షమిస్తాడు. దానికి సందర్శయమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమిటంట? ఈ 4 దిక్కుల్లో 40,000 మంది దేవుని యొక్క స్వరూపాన్ని సృష్టించినటువంటి వారు, దుష్టుని యొక్క ఆలోచనలో పడిపోయినటువంటి వారు నీటి ద్వారా సచ్చారండి. తెలుసుగా, ఈ అవిధేయులైన వారి వద్ద కంట ఆత్మస్వరూపి అయిన మన తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుణ్ణి లేక పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించి సువార్త ప్రకటించాడండి. నోహు తాతగారి ద్వారా అయినా కానీ, నోహు తాతగారి కుమారుల ద్వారా అయినా కానీ, నోహు తాతగారి భార్య ద్వారా అయినా కానీ, నోహు తాతగారి కోడళ్ళ ద్వారా అయినా కానీ ఏమని ప్రకటించాడు? అయ్యా, జలభయం వస్తుంది, మీరు చేసేటువంటి మీ యొక్క దుష్ట కార్యాల వల్ల మీరు చస్తారు, మారు మనసు పొందండి అయ్యా, ఆ విగ్రహాలను వదిలేయండి అయ్యా, ఆ తాగుబోతుతనాన్ని వదిలేయండి అయ్యా, ఆ వ్యభిచారాన్ని వదిలేయండి అయ్యా, ఆ ఒక చెడుతనాన్ని వదిలేయండి అయ్యా, మంచి చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని బిడ్డలుగా జీవించండి అయ్యా అని స్వార్థ ప్రకటించబడ్డదండి ఆ రోజులలో. కానీ ఎవడు వినలేదు. అయితే దేవుని ఒక నిర్ణయం తీసుకొని ఈ నోహు తాతగారిని రక్షించాడు. ఈ 4 మూలలో ఉన్నటువంటి ఈ భూమి 40,000 మంది నీటి ద్వారా స్మాష్
చచ్చారండి. ఆ చచ్చినటువంటి 40,000 మంది క్రీస్తుపురములో ఇప్పుడు ఈ యొక్క క్రీస్తు శాఖములో ఈ భూమిపైన ఉన్నటువంటి 4 మూలలో ఒక మూలకొచ్చి 10 లక్షల మంది వేస్తే 40 లక్షల మంది నీటి ద్వారా రక్షణ పొందుతున్నారండి. ఏ విధంగా? ఆ విధమైనటువంటిది కూడా నేను చెప్తాను. ఆల్రెడీ క్రైస్తవులైన వారికి తెలుసు, అన్యుడికి తెలియదండి. అన్యుడికే తెలియదు. ఈ అన్యుడు ఏమనుకుంటున్నాడంటే నీటిలోనట అదే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తీసుకుంటే, లేక ఈ భూమి పైన 4 మూలలో ఎక్కడైనా కానీ జలప్రయం అనేటువంటిది ఉన్నటువంటి వారికి అక్కడ దగ్గర ఎక్కడైతే అనుడైనటువంటి వాడు ఉన్నాడు, వాడు చేస్తున్నటువంటి పని అంటండి. ఏం పని అంటే నీటిలో 3 సార్లు మునిగి లేగిస్తే పాపాలు పోతాయి అనుకుంటున్నాడట. ఏమనుకుంటున్నాడు ఈ అన్యుడు? నీటిలో 3 సార్లు మునిగి లేగిస్తే పాపాలు పోతాయంట. వాడు చేసిన పాపాలు పోతాయంట. పోతాయా అండి? అలా పోయేటట్టయితే జలప్రయం వల్ల పూర్వంలో ఎందుకు సావాలి? అన్యుడా, నువ్వు 3 మార్లు మునిగి లేసినంత మాత్రాన నీ పాపాలు పోవు. నీ పాపాలు పోవాలంటే పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఈయన విశ్వసించు, దానికి సాదృశ్యమే బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ఏం చేస్తుందట? రక్షించుచున్నదంట. నడుముల లోతులు ఎక్కడైతే జలప్రయం ఉందో అక్కడికి వెళ్ళి తండ్రి ఒకయు కుమారుని ఒకయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి నీ కొరకే ఆయన శిలువలో మరణించాడని, నీ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడని, నీ కొరకే ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడని, నీ కొరకే ఆయన మరలా పరలోకానికి వెళ్ళి నిన్ను తీసుకెళ్ళడానికి వస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు క్రైస్తవుల దేవుడు. ఈ క్రైస్తవుల దేవుడే ఛాలెంజ్ చెప్తున్నా, ఈ భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు. క్రైస్తవుల జోలి రావద్దు అన్యుడా. నీ పితారులు అనుభవించారు, నువ్వు అనుభవిస్తావు. మారి ఈ అన్యాచారాల ప్రకారం 3 మార్లు నీళ్ళల్లో మునిగి లేస్తే నీ పాపాలు పోవు. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొంది యేసుక్రీస్తుని నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తేనే నీ పాపాలు పోతాయి, నువ్వు పరలోకం చేరుతావు. ఈ హిందూ దేశం ఎప్పటిదో ఎలా వచ్చిందో తెలుసా నీకు? అసలు ఈ హిందూ దేశం ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా నీకు? ఈ భాషలన్నీ ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా నీకు? తెలుసుకో, ముందు అది తెలుసుకో. ఆ తర్వాత హిందూ దేశానికి, మన ఇండియాకి
మద్రాసుకి క్రీస్తు శకం మొదటి శతాబ్దములో మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు అన్న వస్త్రాలు పంచుకున్నటువంటి ఆయన మరణించి తిరిగి సజీవుడిగా లేచినటువంటి ఆయన యొక్క గాయములలో ఏళ్ళు పెట్టి చూసినటువంటి ఆయన, పక్కలో ఏళ్ళు పెట్టి చూసినటువంటి ఆయన, మద్రాసు భాష థామస్, తెలుగు భాష తోమా గారు ఇండియా వచ్చి సువార్త ప్రకటించాడు. అప్పట్లోనే మీ తాతల ముత్తాతల్లోనే సువార్త వస్తే ఇప్పుడు ఈ రాజ్యాంగ చట్టాలలో సువార్త లేదంటాడు ఈ యొక్క అన్యుడు, ఈ యొక్క న్యాయాధిపతులు, ఈ యొక్క చట్టాలు ఆనాడే ఉందా తెలుసుకొని మాట్లాడు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ప్రేమైనటువంటి సహోదరులరా, ఈ ఒక వాక్యాన్ని మనం అనుసరిస్తామంటే పరలోక రాజ్యం చేరుతాం. ఆ తర్వాత రక్షణ పొందితిరి, నీటి ద్వారా రక్షణ పొందితిరి, దానికి సాదృశ్యమే బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దానికి సాదృశ్యమే బాప్తిసము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా, ఏ మూలమనగా యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి నిచ్చు పతుర్తర్యమే ఆయన పరలోకమునకు వెళ్ళి, ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపర్వమున ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకమున దేవుని కుడిపర్వమున ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి ఒక్క మనిషి కొరకు మరణించి తిరిగి లేచి సజీవుడని నిరూపించి నీ దేవుళ్ళు నీ దేవతలు అనబడినటువంటి కోటి ఒక్కటి ఉన్నా కానీ ఎవరన్నా నీ కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి వాడున్నాడేమో, ఒక్కడిని చూపిస్తావా? ఒక దేవతను చూపిస్తావా? ఒక దేవుణ్ణి చూపిస్తావా? ఒకవేళ మనుషులను దేవుళ్ళు దేవతలని నువ్వు పేరు పెట్టకుండా వారు సచ్చి కుళ్ళు బట్టి పురుగులు పట్టిపోయారు. అది నీకు తెలుసు. ఎందుకో చెప్పమంటావా? లేచిన వారు కాదు వాళ్ళు, లేచి సాక్షార్థంగా ప్రత్యక్షమైన వారు కాదు వాళ్ళు. మా ప్రభు అయితే చనిపోకముందు 3 మార్లు నేను చనిపోతాను అని వాగ్దానం చేసి చనిపోయినాక 3వ దినాన లేచి ఆదివారంన 40 దినాలు సాక్షార్థంగా తన శిశువులతోటి తన అనుసారులతోటి సంభాషణ చేసి పరలోకానికి చూస్తుండగానే ఆరోహణమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. ఈయనయ్యా దేవుడంటే దండం పెట్టాలి. ఎందుకో తెలుసా? స్పష్టంగా నిరూపించినటువంటి ఆయన నీ కోటెక్క దేవుళ్ళల్లో దేవతలలో ఎవరొక్కరన్నా ఉన్నారా? ఉంటే చూపించు.
నేను యేసు ప్రభు అసలు ఈ లోకానికే రాలేదు, నీ దేవత పేరు ఏం చెప్తావో, లేకపోతే నీ దేవుడి పేరు ఏం చెప్తావో, నీ స్వామి పేరు ఏం చెప్తావో, ఈయనే నా దేవుడని సాగిల పడతాను. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అదైందా? చివరగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమందు ఉన్నావా తండ్రి, నా దేవుడా, మీరు పరలోకమందు ఉండి తండ్రి రాజ్యాన్ని ఏలుతున్నటువంటి తండ్రి దేవుడవు తండ్రి. ఈ భూమిని, ఆకాశమును, నీరుని, అగ్నిని, గాలిని, పంచభూతాలను మీరు సృజించి తండ్రి నర్లమైన మమ్మలను చేసి తండ్రి మీ యొక్క పాదసేవ చేయాలని మీరు కోరినట్లుగా తండ్రి మీ యొక్క పాదసేవలోనే మేము కొనసాగిదాం తండ్రి. ఈ యొక్క దినాన జలప్రాయం అనేటువంటి అంశం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను మేము మా చెవులలో నాటుకొని మా హృదయ పలకలో రాసుకొని ఉన్నాం తండ్రి. మేము రక్షణ పొందు మార్గాన్ని మీ కుమారుని ద్వారా చూపించి ఉన్నారు తండ్రి. మేము నమ్మి మీ కుమారుని ద్వారా బాప్తిసం పొంది మీ యొక్క సన్నిధి చేరే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని మీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. నమ్మి బాప్తిసం పొంది మీ యొక్క బిడ్డలంగా మీ యొక్క చిత్తానుసారంగా జీవించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు సమృద్ధిగా అనుగ్రహించండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించేవాడికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.